హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇది యమహా ఫసినో 125 డ్రమ్ మోడల్. ఈ వీడియోలో ఈ స్కూటీ గురించి ఆల్ డీటెయిల్స్ చెప్తాను. స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఫసినో 125 తీసుకోవాలనుకుంటే టాప్ మోడలే తీసుకోండి. ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా, ఇదే టాప్ మోడల్. దీన్ని స్పెషల్ ఎడిషన్ అంటారు. బ్లూ కలర్లో స్కూటీ చూడటానికి ఎలా ఉంటుంది. ఈ టాప్ మోడల్లో డిస్క్ బ్రేక్స్ ఉంటాయి, ఎల్ఈడి లైటింగ్ ఉంటుంది, డిజిటల్ కన్సోల్ ఉంటుంది, అలానే డ్యూల్ టోన్ కలర్ ఫినిషింగ్ ఉంటుంది, బ్లూటూత్ లాంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా ఉంటాయి. మీరు తీసుకుంటే టాప్ మోడల్ తీసుకోండి, కానీ టాప్ మోడల్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. నేను రివ్యూ చేసిన మోడల్ వచ్చేసి చాలా బేస్ మోడల్ అనమాట. ఇందులో మీకు ఫీచర్స్ అనేవి తక్కువ ఉంటాయి. నేను రివ్యూ చేసిన షోరూంలో ఈ బేస్ మోడల్ ప్రైస్ 1,18,000 వరకు ఉంది. సో ఇంత కాస్ట్ పెట్టి ఈ స్కూటీ తీసుకునే బదులు కొద్దిగా మనీ యాడ్ చేసుకుని టాప్ మోడల్ తీసుకుంటే మీకు మంచి ఫీచర్స్ దొరుకుతాయి. అలానే మీకు యూసేజ్ కూడా బాగుంటుంది. లేదు మాకు టాప్ మోడల్ వద్దు, బేస్ మోడలే సరిపోతుంది అనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ బేస్ మోడల్ గురించి అన్ని డీటెయిల్స్ చెప్తాను కాబట్టి అప్పుడు మీకు నచ్చితే హ్యాపీగా తీసేసుకోవచ్చు. నేను మీకు సజెస్ట్ చేయాల్సి వస్తే టాప్ మోడలే సజెస్ట్ చేస్తాను. ఇంకా మనం లేట్ చేయకుండా ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఫసినో 125లో టోటల్గా 2 మోడల్స్ ఉన్నాయి, డ్రమ్ మోడల్, డిస్క్ మోడల్. నేను రివ్యూ చేస్తుంది డ్రమ్ మోడలే, కానీ మీరు తీసుకుంటే డిస్క్ మోడలే తీసుకోండి. డ్రమ్ మోడల్తో కంపేర్ చేసుకుంటే డిస్క్ మోడల్లోనే బ్రేకింగ్ బైట్ బాగుంటుంది. ఈ డ్రమ్ మోడల్లో టోటల్గా 9 కలర్స్ ఉన్నాయి. ఆ కలర్స్ మొత్తం స్క్రీన్ మీద మీకు డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చూడండి పాస్ చేసుకొని. అలానే డిస్క్ మోడల్లో టోటల్గా 11 కలర్స్ ఉన్నాయి. ఆ కలర్స్ మొత్తం మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో ఈ ఫసినో 125లో చాలా కలర్స్ ఉన్నాయి, మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు నేను రివ్యూ చేసిన షోరూంలో కొన్ని కలర్స్ ఉన్నాయి, అవి మీకు చూపిస్తాను చూడండి. ఇంకోటి ఇక్కడ మ్యాటీ బ్లూ ఉంది, అలానే మ్యాటీ ఆరెంజ్ ఉంది, అలానే గ్లాసీ రెడ్ మ్యాటీ కాంబినేషన్లో ఇంకో కలర్ ఉంది, లాస్ట్లో స్కై బ్లూ కలర్ ఉంది. సో ఇలాగ మీరు ఈ స్కూటీని చాలా కలర్స్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓవరాల్గా కలర్ ఫినిషింగ్ కూడా చూడడానికి పర్లేదు, బాగానే ఉన్నాయి. నేను రివ్యూ చేస్తున్న వచ్చేసి బేస్ మోడల్లో ఉన్న బ్లాక్ కలర్ అనమాట. రియాలిటీలో చూడటానికి కలర్ బాగుంది, గ్లాసీ బ్లాక్ కాబట్టి రియాలిటీలో అట్రాక్టివ్గా ఉంది కలర్ అనేది. పర్సనల్గా నాకు బ్లాక్ ఇష్టం. సో ఇది ఓవరాల్గా ఈ ఫసినో 125లో ఉన్న కలర్స్ గురించి, మోడల్స్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఈ స్కూటీ ఫ్రంట్ ప్రొఫైల్ చూస్తే డ్యూల్ టోన్లో మిర్రర్స్ ఉన్నాయి, మిర్రర్స్ క్వాలిటీ చాలా బాగున్నాయి. అలానే ఇక్కడ ఉన్న ఈ హెడ్లైట్ పార్ట్ ఏదైతే ఉంది ఇదంతా ప్లాస్టిక్ మెటీరియల్లే. ఈ హెడ్లైట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది బల్బే, ఎల్ఈడి ఏం కాదు. బేస్ మోడల్లో మీకు బల్బే వస్తుంది, టాప్ మోడల్లో ఎల్ఈడి ఉంటుంది. నెక్స్ట్ కింద ఇక్కడ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ను ప్రొవైడ్ చేశారు. అలానే ఇంకా సిగ్నల్ లైట్ డిజైన్ చూడటానికి ఎలా ఉన్నాయి, ఇవి కూడా బల్బే, ఎల్ఈడి ఏం కాదు. అలానే స్కూటీలో హజార్ లైట్ ఫీచర్ కూడా ఏమీ లేదు. కింద యమహా లోగో ఇచ్చారు. అలానే ఈ ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా ప్లాస్టిక్ మెటీరియల్లే. నెక్స్ట్ ఈ మడ్ గడ్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది ఐరన్ మడ్ గడ్డే. నెక్స్ట్ బ్రేకింగ్ వైజ్ ఫ్రంట్లో 130mm డమ్ బ్రేక్ను యూజ్ చేయడం జరిగింది. యూబీఎస్ బ్రేకింగ్ సిస్టమ్ మీద ఈ బ్రేక్స్ అనేవి వర్క్ అవుతాయి. యూబీఎస్, ఐబీఎస్, సిబిఎస్ నేమ్స్ వేరైనా చేసే పని ఒకటే. బ్రేక్స్ అప్లై చేసినప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎంగేజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఈ స్కూటీలో అలైవిల్ డిజైన్ చూడటానికి ఎలా ఉన్నాయి, సింపుల్గా. అలానే ఫ్రంట్ టైర్ వైజ్ 90/90 12" టైర్ను ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా ఉంది. అలానే ఇక్కడ సింగిల్ హార్న్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ ఈ స్కూటీలో టెలిస్కోపిక్ సస్పెన్షన్ యూజ్ చేశారు, ఇది ఒక ప్లస్ పాయింటే. సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. నెక్స్ట్ హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచ్చెస్ గురించి డిస్కస్ చేస్తే రైట్ సైడ్ ఇంజిన్ ఆటో అండ్ స్టాప్ స్విచ్ ను ప్రొవైడ్ చేస్తున్నారు. కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంది. లెఫ్ట్ సైడ్ హై బీమ్, లో బీమ్ స్విచ్ ఉంది, పాస్ స్విచ్ లేదు. కింద సిగ్నల్ స్విచ్ ఉంది, ఇంకా కింద హార్న్ ఉంది. పర్లేదు, స్విచెస్ క్వాలిటీ బాగానే ఉన్నాయి. నెక్స్ట్ కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే ఈ స్కూటీలో చాలా అంటే చాలా బేసిక్ అనలాగ్ కన్సోల్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో ఇక్కడ పెద్దగా అనలాగ్లో స్పీడ్ ఇండికేషన్ ఉంది, కింద ఓడోమీటర్ ఉంది, అలానే కింద అనలాగ్లో ఫ్యూల్ గేజ్ ఇచ్చారు. రైట్ సైడ్లో ఇంజిన్ ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ సింబల్ ఉంది, అసిస్ట్ సింబల్ ఉంది, ఎకో మోడ్ సింబల్ ఉంది. లెఫ్ట్ సైడ్ హెడ్ లైట్ సింబల్ ఇచ్చారు, అలానే మాల్ ఫంక్షన్ లైట్ ఉంది. అంతే, ఇంతకు మించి ఎలాంటి ఫీచర్స్ లేవు ఈ కన్సోల్లో. నెక్స్ట్ ఈ స్కూటీ ఫ్రంట్లో పైలట్ ల్యాంప్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. కీ ఆన్ చేయగానే పైలట్ ల్యాంప్స్ అనేవి ఆన్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి, పైలట్ ల్యాంప్స్, సిగ్నల్ లైట్స్ రెండు ఇన్బిల్ట్గా ఉన్నాయి. ఇంకా బ్యాక్ సైడ్ సిగ్నల్ లైట్స్ డిజైన్ చూడటానికి ఎలా ఉన్నాయి. ఆల్ హాలోజన్ లైటింగ్ సెటప్ని ఈ స్కూటీలో యూజ్ చేశారు. ఇంకా ఈ స్కూటీ కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీనే. నెక్స్ట్ ఫ్రంట్ వ్యూ చూడటానికి ఎలా ఉంది, కార్బన్ టైప్ టెక్స్చర్ ఇచ్చారనమాట. ఈ స్కూటీలో గ్లో బాక్స్ కూడా మిస్ అవుతుంది, ఇది ఒకటి మైనస్ అనిపించింది నాకు. ఓన్లీ క్యారీ హుక్నే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రంట్లో. ఇంకా ఫ్రంట్ లెగ్ బోర్డు స్పేస్ గురించి డిస్కస్ చేస్తే పర్లేదు, కొంచెం ఎక్కువే ఉంది. మీరు ఒకసారి షోరూమ్కి వచ్చి చెక్ చేసుకోండి లెగ్ బోర్డ్ స్పేస్ను, మీకు సరిపోతుందో లేదో అని. ఇంకా ఈ స్కూటీలో సీటింగ్ వైజ్ సింగిల్ లాంగ్ సీట్ను ప్రొవైడ్ చేస్తున్నారు. సీట్ కంఫర్ట్ బాగుంది, రైడర్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఫ్యామిలీ కూడా ఈ స్కూటీని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సీట్ క్యాబినెట్ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది పిలియన్ హోల్డ్ చేయడానికి. ఓవరాల్గా ఈ స్కూటీలో సీట్ కంఫర్ట్ అనేది బాగానే ఉంటుంది.
నెక్స్ట్ సీట్ లాక్ ను ఫ్రంట్ ఎక్కడ ఇవ్వడం జరిగింది. జస్ట్ కీను లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేస్తే సీట్ అనేది ఓపెన్ అయిపోతుంది. అండర్ సీట్ స్టోరేజ్ వైజ్ 21 లీటర్స్ ను ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మైనస్ ఏంటంటే బూట్ లైట్ లేదు, అలానే యూఎస్బి ఛార్జింగ్ సాకెట్ కూడా లేదు. ఇవి రెండు మైనస్ అనమాట. యూఎస్బి ఛార్జింగ్ సాకెట్ కావాలనుకుంటే సపరేట్ గా మనీ పెట్టి కొనుక్కొని ఫిక్స్ చేయించుకోవచ్చు. వాళ్ళే ఇన్బిల్ట్ గా ఇచ్చేస్తుంటే బాగుండేది. ఇంకా ఇంటర్నల్ ఫ్యూల్ ఫిల్లింగ్ ఉంది. ప్రతిసారి పెట్రోల్ బంక్ దగ్గర సీట్ ఓపెన్ చేసి పెట్రోల్ ఫిల్ చేయించుకోవాలి. ఇంకా బ్యాక్ సైడ్ వ్యూ చూడటానికి ఎలా ఉంది ఓవరాల్ గా ఈ స్కూటీలో. టెయిల్ లైట్ సెక్షన్ చాలా పెద్దగా ఉంది యూ షేప్ లో. అలానే ఇన్బిల్ట్ గా సిగ్నల్ లైట్స్ కూడా ఉంటాయి. ఇంకా ఫెసినో అని చెప్పి స్టిక్కర్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ మెటీరియల్ మొత్తం ప్లాస్టిక్. నెక్స్ట్ బ్యాక్ సైడ్ 110/90 10-inch టైర్ ని ప్రొవైడ్ చేశారు. 110 అంటే వైడ్ టైర్ అనమాట. ఇది ఒక ప్లస్ పాయింట్. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ సేమ్ 130mm డ్రమ్ బ్రేక్ ఉంది. డ్రమ్ బ్రేక్స్ కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా బ్రేకింగ్ చేయాలి. ఇంకా బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వైజ్ సింగిల్ మోనోషాక్ ఇచ్చారు. దీన్ని అడ్జస్ట్ చేసుకున్న ఆప్షన్ ఏమీ లేదు. నెక్స్ట్ ఈ స్కూటీ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే సెల్ఫ్ స్టార్ట్ కిక్ స్టార్ట్ రెండు ఉన్నాయి. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. స్కిప్ చేయకుండా కిక్ స్టార్ట్ కూడా ఇచ్చారు. ఇంకా ఇంజిన్ వైజ్ సింగిల్ సిలిండర్ 4-stroke 2 valves 125cc ఎయిర్ కూల్ BS6 SOHC ఇంజిన్ యూజ్ చేశారు. పవర్ ఏమో 8.2 bhp టార్క్ 10.3 Nm ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. వెల్టర్ డ్రైవ్ ఉంటుంది. CVT ట్రాన్స్మిషన్ మీద ఇంజిన్ రన్ అవుతుంది. రియాలిటీలో ఇంజిన్ పర్ఫార్మెన్స్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది. పికప్ కానీ పర్ఫార్మెన్స్ కానీ డీసెంట్ గా ఉంటాయి అనమాట. డైలీ కంప్యూటింగ్ చేయడానికి, సిటీ రైడింగ్ కి, లాంగ్ రైడ్స్ కి ఇంజిన్ పర్ఫార్మెన్స్ అనేది సరిపోతుంది మనకి. ఇంకా ఈ స్కూటీలో అడిషనల్ గా ఇంజిన్ ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ ని యూజ్ చేయడం జరిగింది. ఈ సిస్టమ్ ఏంటంటే ట్రాఫిక్ లో ఉన్నప్పుడు ఇంజిన్ అంతటా ఆగిపోతుంది. తర్వాత మనం థ్రాటిల్ ఓపెన్ చేసినప్పుడు ఇంజిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ ఫీచర్ వల్ల మైలేజ్ ని సేవ్ చేసుకోవచ్చు అని చెప్పి యమహా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అలానే అడిషనల్ గా ఉన్న ఇంకో ఫీచర్ ఏంటంటే సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీని కూడా యూజ్ చేశారు. ఈ స్కూటీలో అలాంటి సెల్ఫ్ మోటార్ ఉండదు. డైరెక్ట్ గా మ్యాగ్నెట్ వీల్ ద్వారా స్కూటీ అనేది స్టార్ట్ అవుతుంది. సో అందుకు మనం స్కూటీని స్టార్ట్ చేసినప్పుడు ఎటువంటి నాయిస్ లేకుండా సైలెంట్ గా స్టార్ట్ అవుతుంది. సో ఇదే సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ అంటే. నెక్స్ట్ ఈ స్కూటీ ఇంజిన్ లో బ్లూ కోర్ హైబ్రిడ్ టెక్నాలజీ ఉంది. బ్లూ కోర్ టెక్నాలజీ అంటే ఇంజిన్ లో ఫ్రిక్షన్ అనేది తగ్గిస్తుంది అనమాట. ఇంకా హైబ్రిడ్ టెక్నాలజీ అంటే స్కూటీ లోపల SMG మోటార్ ఉంటుంది. ఈ మోటార్ బ్యాటరీ నుంచి కొంత పవర్ తీసుకొని టార్క్ ను బూస్ట్ చేస్తుంది. ఎప్పుడైతే స్కూటీని మనం రైడ్ చేస్తూ ఉంటామో ఇన్స్టెంట్ గా థ్రాటిల్ ఓపెన్ చేసినప్పుడు టార్క్ అనేది బూస్ట్ చేస్తుంది హైబ్రిడ్ టెక్నాలజీ అనేది. సో ఈ హైబ్రిడ్ ఏంటంటే పర్ఫార్మెన్స్ ని ఎన్హాన్స్ చేస్తుంది. సో ఇదన్నమాట ఓవరాల్ గా బ్లూ కోర్ హైబ్రిడ్ టెక్నాలజీ అంటే. ఇంకా పిలియన్ కి హార్డ్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ను ప్రొవైడ్ చేశారు. డిజైన్ చూడటానికి ఎలా ఉంది. అలానే ఇన్బిల్ట్ గా సెంటర్ స్టాండ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్ కూడా ఉంది. ఇంకా ఈ స్కూటీ ఎగ్జాస్ట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది పెద్దగా. నెక్స్ట్ ఈ స్కూటీ టోటల్ వెయిట్ వచ్చేసి 99 kgs ఉంది. చాలా తక్కువ వెయిట్ ఉంది అనమాట. ఫుల్ ట్యాంక్ తోనే 99 kgs ఉంది. సీట్ హైట్ 780mm ప్రొవైడ్ చేశారు. గ్రౌండ్ క్లియరెన్స్ 145mm ఉంది. కొంచెం తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 5.2 లీటర్స్ ప్రొవైడ్ చేశారు. మైలేజ్ గురించి డిస్కస్ చేస్తే 50 kilometers మైలేజ్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ARA వాళ్ళు కూడా 50 kilometers మైలేజ్ ని స్కూటీలో క్లెయిమ్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా యమహా ఫసినో 125 డ్రమ్ మోడల్ గురించి. సో ఈ స్కూటీ అనేది యూరోపియన్ ఫ్యాషనబుల్ డిజైన్ లో ఉంటుంది చూడటానికి. అలానే లైట్ వెయిట్ ఉంటుంది. మైలేజ్ కూడా బాగా ఇస్తుంది. లుక్స్ కూడా చూడటానికి పర్లేదు, బాగానే ఉన్నాయి. కానీ బేస్ మోడల్లో ఫీచర్స్ అనేవి తక్కువ ఉన్నాయి. అదే మీరు టాప్ మోడల్ తీసుకుంటే ఫీచర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో మీకు ఏ మోడల్ నచ్చిందో అది సెలెక్ట్ చేసుకొని హ్యాపీగా ఈ స్కూటీని తీసుకోండి. మీకు ప్రతి పాయింట్ని షేర్ చేసి అనుకుంటున్నాను. నేను ఏదైనా పాయింట్ మిస్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చి లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.